నువ్వు పనికొచ్చినంత వరకే నీ రెస్పెక్ట్. పనికి రానప్పుడు నీ సలహాకి విలువ ఉండదు, నీకు విలువ ఉండదు. ఆపోయి నీ సోదే దాకలా ఏంది, నువ్వు కూర్చో, ముద్ద తిన్నావు కూర్చో. కాదురా ఆపో, నాకున్న తలకాయ నొప్పులకు నీది ఒక నస అయింది. నువ్వు ఊహలో కూడా ఊహించవు నాన్న బిడ్డ నుంచి ఈ డైలాగ్ వచ్చిద్దని. నువ్వు రన్నింగ్లో ఉన్నప్పుడు ఏయ్ అంటే నానా, నువ్వు రన్నింగ్లో ఉన్నాడు మా అంటే డాడీ డాడీ, ఇదే కంటిన్యూ అవుతుంది అనుకుంటావు నువ్వు. నో నానా, నో 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 నో. కొంతమందికి ఇప్పటికే నేను చెప్పిన సినిమా కనపడుతుంది, కొంతమందికి భవిష్యత్తులో కనపడబోతుంది. అది నేను ముందే చెప్తున్నాను, నా మంచితనం అది. చూడబోయే సినిమాలు ముందే రివీల్ చేస్తుంటాను, నేను చూపిస్తుంటాను అన్నమాట. మరి మాకు చెబుతున్నావు నీ సంగతి ఏంటంటే మన ముందే ప్రిపేర్ అయి ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా చెప్పండి చేసి మనం ముందే ప్రిపేర్ అయి ఉన్నాం. అందుకే కదా నేను చెబుతుంది ఏంటంటే, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు సైతము నీవు బ్రతికుండి దేవుని పని చెయ్యున్నట్లు నీవు అన్ని విధముల ఆయనకే నీ హృదయాన్ని కనెక్ట్ చేసుకో. అది నేను చెప్తాను. ఇంకప్పుడు ఇక గొడవ ఉండదు.